హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. ముందుగా ఆడపడుచులందరికీ పోలీ పాడ్యమి శుభాకాంక్షలండి. ఈ పోలీ పాడ్యమి పూజని నేనైతే ఎలా చేసుకున్నానో మీకైతే షేర్ చేస్తున్నానండి. మీరు కూడా మీ ఇంట్లో పూజనైతే ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా నేనైతే తెల్లవారుజామున 3 గంటలకే లెగిసి తలార స్నానం చేసుకుని ఇల్లంతా శుభ్రపరచుకుని చక్కగా ముగ్గులు అయితే పెట్టుకున్నానండి. గుమ్మం దగ్గర, ఇంటి ముందు అంతా ముగ్గులు పెట్టుకుని ఇంట్లో దేవుడి దగ్గర కూడా దీపం పెట్టుకుని ఇంకా తులసమ్మ దగ్గర పూజ చేయడానికి అయితే వచ్చేసానండి. ఇలా ముందుగా మన పసుపు గణపతికి అయితే పూలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధంతో పూజ చేసుకున్న తర్వాత మన గణపతికి వస్త్రమును కూడా అలంకరించానండి. ఇలా గణపతి పూజ అయిపోయిన తర్వాత మనం దామోదర పూజ చేసుకోవాలి కదండి. దామోదరుని కూడా మనం పక్కనే పెట్టుకున్నాం చూడండి. దామోదరుని కూడా సేమ్ అలానే బొట్టు పెట్టుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలతో పూజ చేసుకున్న తర్వాత వస్త్రం కూడా అలంకరించుకొని నైవేద్యంగా చలిమిడి, బెల్లం, వడపప్పునైతే సమర్పించుకున్నానండి. అలాగే తాంబూలం కూడా పెట్టేశాను. ఇప్పుడు గణపతి, లక్ష్మీ, దామోదరుని పూజ అయితే అయిపోయింది కదండి. ఇంకా దీపం, ధూపం కూడా చూపించేశాను. ఇక్కడ వచ్చేసి నెలవత్తులు వదలటం కోసం నేను ఇక్కడ పసుపుతోటి శుభ్రంగా అలికేసి చక్కగా ముగ్గునైతే పెట్టుకుని ముగ్గులో పసుపు, కుంకుమ కూడా వేసుకున్నానండి. మనం కార్తీక మాసం నెలంతా చేయటం కుదరకపోయినా ఈ ఒక్కరోజు చేసుకున్నా చాలండి. నెల మొత్తం కలిపి 33 ఒత్తులు ఈ ఒక్కరోజు ఇలా మనం నీళ్ళల్లో వదులుకుంటే మనకి చాలా పుణ్యం వస్తుంది. అలాగే నేను ఈ ఒత్తులు వదలటం కోసం ఒక ఇత్తడి ప్లేట్ని అయితే తీసుకుని దానికి పసుపు రాసుకుని చక్కగా గంధం బొట్టులతో అయితే అలంకరించుకున్నాను. అలాగే మన ఇంట్లో గంగాజలం ఉంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. నదికి వెళ్ళి చేసుకోవడం అవకాశం లేని వాళ్ళు ఇంట్లో ఇలా చేసుకోవచ్చు. అలాగే ఆ నీళ్ళల్లో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు వేసుకోవాలి. ఇప్పుడైతే అరటి డొప్పులకు కూడా పసుపు రాసి గంధం, కుంకుమ బొట్టులతో అలంకరించుకుని 33 వత్తుల్ని ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ వత్తుల్ని ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ ముట్టించుకోవాలి. ఇలా అన్ని వత్తులు కూడా ముట్టించుకున్న తర్వాత మనం వీటికి కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం సమర్పించుకుని పువ్వులు కూడా సమర్పించుకుని నైవేద్యం కూడా పెట్టుకుని తాంబూలం కూడా పెట్టుకోవాలండి. తాంబూలం కూడా పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేసేసి హారతి కూడా ఇచ్చిన తర్వాత నీళ్ళల్లో వదిలాను. చక్కగా 2 చేతులతో పట్టుకుని నీళ్ళల్లో వదిలానండి. ఆ హారతి ఇచ్చింది ఇదంతా నేను మీకు చూపించలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ మాకు గాలి బాగా రావటం వల్ల వీలు కాలేదు. అరటి డొప్పలతో ఒత్తుల్ని వదులుతూ ఇలా చదువుకోవాలండి. కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృతికా మహాలక్ష్మి, నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపించినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు. లక్ష్మీ దామోదర, రాధా దామోదర, గోరంత పసుపు, కుంకుమ తీసుకుని కొండంత పసుపు, కుంకుమ మాకియ్యవయ్యా అంటూ ఇలా చదువుకోవాలండి. అలాగే ఈరోజు పోలీస్ వర్గం కథ కూడా వింటే చాలా మంచిదండి. మనకి పోలీస్ వర్గం కథ చదువుకోవచ్చు, లేదంటే ఫోన్లో పెట్టుకుని కూడా వినవచ్చు. ఈ పోలీ పాడ్యమి ఒత్తులు అనేది తెల్లవారుజామున 3:30 గంటల నుంచి 6 గంటల లోపు వదులుకోవాలండి. నా పూజ అయితే ఇలా చేసేసానండి. ఇంకా మా పిల్లలు లేసాక కూడా మళ్ళీ వాళ్ళు కూడా వదులుతారు ప్రతి సంవత్సరం కూడా. అలాగే వాళ్ళు కూడా స్నానం చేసి రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా చక్కగా పూజనైతే చేసుకుంటున్నారు చూడండి. మా పెద్దబాబు, మా చిన్నబాబు కూడా ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళు కూడా ఇలాగే ఒత్తుల్ని వదులుకున్నారు నీళ్ళల్లో. మా పిల్లలిద్దరూ కూడా తెల్లవారుజామున లెగవరు కదండి. లెగసాక అయితే కంపల్సరిగా ఇలా పూజనైతే చేసుకుంటారు ప్రతి ఏడాది కూడా. ఇంకా ఈ ఏడాది కూడా ఇలా వాళ్ళు కూడా ఇలా పూజనైతే చేసేసుకున్నారండి. ఈ పోలీ పాడ్యం రోజున పోలీస్ వర్గం కథ విన్నా లేదా చదువుకున్నా కూడా చాలా మంచిదండి. చదవటం రాని వాళ్ళు ఫోన్లో పెట్టుకుని అయినా వినవచ్చు. అలాగే చదవటం వచ్చిన వాళ్ళు తప్పకుండా చదువుకోండి.
ఈ కథను భక్తితో విన్నా చదివినా కార్తీక మాసం మొత్తం పురాణ పఠనం చేసినంత ఫలితం అయితే లభిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఇంట్లో పూజనైతే ఇలా చేసేసుకున్నాం. మీరైతే పూజను ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.